అస్సలాం అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 6వ పాఠమైన సుభాషితాలు అనే పాఠాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. లెసన్ పేరేంటి? సుభాషితాలు. ఇక్కడ మనకి లెసన్లో ఒక పిక్చర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ పిక్చర్లో ఎవరెవరు కనపడుతున్నారు? మనకి ఒక గురువు, శిష్యులు కనపడుతున్నారు. గురువు ఏం చేస్తున్నాడు? శిష్యులకు నీతి పద్యాలు అనేవి బోధిస్తున్నాడు. ఇక్కడ ఒక నీతి పద్యం అనేది కార్నర్లో ఒక బాక్స్లో ఒక నీతి పద్యం అనేది ఇవ్వడం జరిగింది. చూడండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లి తండ్రులున్న దైవ సన్నిభులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే ఈ పద్యం యొక్క ఈ పోయం యొక్క మీనింగ్ ఏంటంటే కన్న తల్లి యొక్క మనసుని మనం ఎప్పుడు కూడా మనము నొప్పించకూడదు. అట్లానే నాన్న పనులకి కూడా మనం ఎప్పుడు కూడా ఆటంకం అనేది కలిగించకూడదు. తల్లిదండ్రులు మనకి దేవుని తర్వాత మనకి చాలా వాళ్ళకి ప్రత్యేకత అనేది మనము ఇవ్వాలి. ఇక్కడ కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, बोले तो क्या बोले तो हमारा अम्मी का दिल कभी भी हम क्या करना, तकलीफ पहुंचाना नहीं. ऐसा हमारे अब्बा का कामों में भी हम कभी भी दखलंदाज करना नहीं. అట్లానే తల్లిదండ్రులు మనకి దైవ సమ్ములురా, అంటే తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ మనకి దేవుడి తర్వాత बोले तो अल्लाह के बाद हम होता इम्पोर्टेंट के इसको देना, भगवान के बाद हम किसका इम्पोर्टेंट देना, हमारा अम्मी को अब्बा को हम होता ఇంపార్టెన్స్ దేనా కరుకో. దీనికి ఇప్పుడు ఈ పిక్చర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు వాటిని చూద్దాం. పై చిత్రంలో ఎవరున్నారు? పై చిత్రంలో గురువు గారు, శిష్యులు ఉన్నారు. గురువు గారు అంటే టీచర్ అని, శిష్యులు అంటే స్టూడెంట్స్ అని అర్థం. గురువు గారు శిష్యులకు ఎటువంటి పద్యాలు చెబుతున్నారు? గురువు గారు శిష్యులకు నీతి పద్యాలు చెబుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక టీచరు ఒక స్టూడెంట్స్కి ఏ పద్యాలు నేర్పిస్తున్నారు? నీతి పద్యాలు. నీతి పద్యాలు అని అంటే ఏంటంటే, పద్యం అంటే పోయము, అంటే నీతి పద్యం అంటే దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ పద్యంలో ఒక మెసేజ్ అనేది ఉంటుంది, ఒక మంచి మెసేజ్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే తెలుగులో నీతి పద్యం అని అంటారు. అట్లాంటి నీతి పద్యాలు అంటే ఒక మెసేజ్ ఉండే పద్యాలని ఆ గురువు, టీచరు వాళ్ళ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నారు. ఇలాంటి నీతి పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి. అనగనగా రాగమతి శైల్లును చుండు, తినగ వేప తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఫస్ట్ పద్యాన్ని మనము చూద్దాం. కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలముర కెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలెనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. దాని భావం చూద్దాం. తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఈ పద్యం అనేది మనకి దేని గురించి తెలుపుతుంది? టైం యొక్క, అంటే సమయం అంటే టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి చెబుతుంది. ఏంటంటే మనకి టైం అనేది గడిచిపోయిందంటే మళ్ళీ తిరిగి అనేది రాదు. అంటే బీతా హువా సమయ్ ఫిర్ లౌట్ కో ఫిర్ వాపస్ ఆతాని. అందుకని మనం ఏం చేయాలి? టైం యొక్క ఇంపార్టెన్స్ని మనము తెలుసుకొని మనం ఏం చేయాలి? ఇన్ టైంలో ఏ పనులు అయితే చేయాలో ఆ పనులని మనము కంప్లీట్ అనేది చేసుకోవాలి అని ఈ పోయం యొక్క మీనింగ్. సెకండ్ పోయం. భూమి నాదియున్న భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు,
కథను బీతు చూసి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు దీని భావం చూద్దాం. ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలపడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరికి వాడిని చూసి యముడు నవ్వుతాడు. అంటే ఏంటంటే, నాకు చాలా ప్లేసెస్ ఉన్నాయని, చాలా దౌలత్ అనేది ఉందనేసి మనము ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు అని ఈ ఈ పోయం యొక్క మీనింగ్. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనము ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.